మొదటి వచనం నుంచి నేనే చదువుతున్నాను, చూడండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చారు, మీకు వందనాలు. గత 3 దినాలుగా వరుస ప్రార్థనలతో మమ్మల్ని సంతోషపెట్టినందుకు నీకు స్తోత్రములయ్యా. శుక్రవారం వేళ మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడారు. నిన్నటి రోజున మాతో మాట్లాడారు. ఈవేళ కూడా నీ పాదాల చెంతకు వస్తుండగా దయచేసి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ బలహీన దాసుని, అయోగ్య దాసుని నీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి నీ అగ్ని చేత పుట్టము వేసి నీ ఆత్మతో అభిషేకించి, నీ దాసుని వినే నీ బిడ్డల్ని కూడా అలాగున అభిషేకించి మా అందరినీ దర్శించి మాట్లాడి విని గ్రహించగల మనసు, భద్రపరచుకోగల హృదయం మాకు దయచేయము. ఆచరణలో పెట్టగల లైఫ్ మాకు, జీవితం దయచేయము. యేసునామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో నుండి జరిగిన సన్నివేశాన్ని తెలుసుకోవటం మనకేం కష్టం కాదు. యేసు ప్రభు జన సమూహాలకు బోధించేటప్పుడు గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే జన సమూహం విస్తారంగా వచ్చి వింటూ ఉన్నారు. అలా ప్రజలు వింటా కికిరిసి ఆయన మీద పడతా ఉంటే చెప్పడానికి వీలు పడట్లా. చిన్నగా ఎక్కడో ఉన్నోడిని ఎక్కడికో నెట్టుకొచ్చారు. ఇంక లాభం లేదని ఆయన ఏం చేశాడంటే, ఆ సరస్సు తీరమున నిలిచి సరస్సులోకి చూస్తే 2 దోణెలు ధరిన ఉన్నాయి. వాళ్ళు నైట్ వేటకెళ్ళి వలలు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ 2 దోణెల్లో ఒకటి సీమోను దోణె. ఆ సీమోను దోణె ఎక్కాడు పోయి. ఆయనేం అడ్డుకోలా. ఈయన పోయి దోణి ఎక్కాడు, ఆయనేం అడ్డుకోలా, ఎక్కి కూర్చున్నాడు. కూర్చొని, అయ్యా దరి నుంచి కొంచెం లోపలికి తోయి, కొంచెం లోపలికి నడిపించన్నాడు. నడిపించాడు. ఇక ఆ దోణిలో కూర్చొని వాళ్ళు ఆ ఒడ్డును నిలిస్తే, ఆ ఒడ్డును నిలిచిన వాళ్ళందరికీ వాక్యం చెప్పాడు. ఆయన చెప్పాలనుకున్నవి చెప్పాడు. చెప్పి వాళ్ళని పంపించేశాడు. ఇక బోండని సమూహంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇక సీమోనికి వెళ్ళి చూశాడు. దోనంతా ఖాళీ, ఒక్క చిన్న చేప కూడా లేదు అందులో. ఖాళీ వలలు, ఖాళీ దోనె, ఖాళీ మనస్సు. చూసి, నీ దోణిను లోతునకు నడిపించి, ఫస్ట్ ఏమో దరి నుంచి కొంచెం లోపలికి త్రోయమన్నాడు. కూర్చొని వాక్యం బోధించాడు.
తరువాత లోతుకు నడిపించన్నాడు, కొంచెం లోతుకు నడిపించన్నాడు. నడిపించిన తర్వాత నడిపించి వల వేయమన్నాడు, దోణిలో నుండి వల వేయమన్నాడు. సీమోన్ పేతుడికి బహుశా నవ్వొచ్చి ఉంటుంది. ఎందుకంటే నడి సముద్రంలోకి వెళ్ళి, నడి సరస్సులోకి వెళ్ళి రాత్రంతా వేటాడారు, ఒక్క చేప పడలేదు. పసిబిడ్డ మొదలుకొని ఇప్పటి వరకు చేపలు పట్టే వృత్తి మాది, నా బ్రతుకు తెరువే అది. చేపలు ఎక్కడుంటాయో, ఏ స్థలంలో ఏ జాతి చేపలు ఉంటాయో, ఏ స్థాయిలో ఉంటాయో, ఎంత లోతులో ఏ రకం ఉంటుందో మాకు తెలుసు, ఆయనకేం తెలుసు. ఆయన వడ్రంగం పని తెలుసు, ఆయనకి చెక్క పని చేసుకునేవాడు. మేమైతే సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగినట్టే ఉంది మా జీవితం. ఈ బోధకుడు నాకు చెబుతాడేంది చేపలు ఎక్కడ ఉంటాయో అని బహుశా అనుకొని మనసులో నవ్వుకొని ఉండొచ్చు. అయినా వచ్చినవాడు సామాన్యుడు కాదు, రబ్బూని, బోధకుడు. అందులో అంతకు మునిపే ఒక కార్యం చూస్తున్నాడు. వాళ్ళ అత్తగారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటే, జస్ట్ 4లో ఉంటుంది చూడొచ్చు మీరు, 4:38, 4:38. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునిరి. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. అది లెక్క. జ్వరమును గద్దిస్తే జ్వరం ఆమెను వదిలిపోయింది. ఒక చిన్న కార్యం చూశాడు గతంలో. అప్పటిదాకా మంచంలో నుంచి లేవలేకుండా పడిపోయిన మనిషి ఏ జ్వరం ఆమెను పట్టి పీడిస్తా పడేసిందో ఆ జ్వరముని ఒక మనిషిని గద్దించినట్టు గద్దించాడు ఆయన. అది విడిచింది. వెంటనే ఆమె క్షణాల్లో తేరుకొని లేచి, ఒట్టిగా లేదు, మళ్ళీ వాళ్ళకు ఉపచారం చేసింది. అంటే కొంతమంది స్వస్థత పొంది మళ్ళీ లోకంలోకి పోయినట్టు కాకుండా, స్వస్థత పొంది మళ్ళీ వాళ్ళ శరీర వాంఛలు తీర్చుకోవడానికి లైఫ్ని ఖర్చు చేయటం కాకుండా, స్వస్థత పొంది బాగుపడ్డ మనిషి వెంటనే లేచి వారికి ఉపచారము చేసింది, ప్రభువుకి సేవ చేసింది. కొంతమందిలాగా ప్రభు ద్వారా కార్యం పొంది పోయి లోకంలో జీవితాన్ని తగలబెట్టిన రకం కాదు. ఆ సన్నివేశం చూశాడు సీమోను, ఎరుగును. అందుకని ఈ బోధకుడు సామాన్యుడు కాదు. దోణిను లోతునకు నడిపించి వలవేయి అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ, వేస్తే పోలా. చేపలు పడ్డా పడకపోయినా బోధకుడిని గౌరవించినట్టన్నా ఉంటుంది కదా, మొహమాటానికైనా కొంచెం చూడాలి కదా అనుకున్నాడు. మొత్తానికి ఆయన చెప్పినట్టే లోతునకు నడిపించి వల వేయటానికి మనసులో నిశ్చయించుకొని, ఆయన ఉండబట్టలేక ఉదారం ఆపుకోలేక ఈ మాట బయట పెట్టాడు. బోధకుడా, మేము రాత్రంతయు చేపలు పట్టడానికి ప్రయత్నించాం, కానీ రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప పడలేదయ్యా అన్నాడు. అయినను నీ మాట చొప్పున, ఈయన ఒక్క చేప పడలేదంటే ఇప్పుడు పడి దైవయా అనలా. ఎందుకంటే ఆయన కామాలు పెట్టుకుంటా మాట్లాడగానే ఫుల్ స్టాప్ పెట్టలా. రాత్రంతా వలేసాం, ఒక్క చేప పడలేదు అని ఫుల్ స్టాప్ పెట్టినట్టయితే నెక్స్ట్ ఈయన మాట ఉండేది. కామా పెట్టి తర్వాత ఏం మాట్లాడాడంటే, రాత్రంతయు ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వల వేతునని, వలలు వేతుమని విసిరారు. లోతుకు నడిపించి వలలు విసిరితే వలలు రావట్లా, టైట్ అయిపోయింది వల. అంటే వాళ్ళు లాగలేకపోయారు. ఏందిరా వల రావట్లేదు, దేనికన్నా చిక్కుకుందా, ఏం జరిగింది ఏంటి అంటే, ఏం జరిగిందో యేసయ్యకి తెలుసు, వాళ్ళకి తెలియదుగా. తర్వాత అబ్జర్వ్ చేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి, కలవరపోయారు. సమీపంలో ఉన్న దోణికు సైగ చేసి పిలిచి, రండి రండి రండి, విస్తారమైన చేపలు పడ్డాయి మా వల్ల రండి అని ఆ దోణిను పిలిచి
ఈ 2 దోణెల్లో నింపారు. ఎంత అంటే 2 దోణెలు మునిగేంత చేపలు పడ్డాయి. రాత్రంతా నడి సముద్రంలో ప్రయాసపడ్డా లేదా నడి సరస్సులో ప్రయాసపడ్డా ఒక్క చేప దొరకనిది దరి నుండి కొంచెం లోతునకు నడిపించి వల వేస్తే, ప్రభువు మాట చొప్పున వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపల రాశికి పేతురు విభ్రాంతి నొందాడట. అంటే తన లైఫ్లో ఎప్పుడూ అన్ని చేపలు పట్టం చూడలా. ఒకే పట్టులో 2 రాసులు పడిపోయినాయి దోణుల్లో. అప్పుడు పేతురికి ఏమనిపించిందంటే, ఏంటిది, ఇది సామాన్యమైన విషయం కాదు. జ్వరం వెళ్ళగొట్టాడంటే అది మామూలుది. జ్వరం ఏముంది, మామూలు. కానీ నడి సరస్సులో కూడా దొరకని చేపలు ధరిని దొరకటం ఏమిటి, కొంచెము లోతులో దొరకటం ఏమిటి అని అతడు విభ్రాంతి నొంది, ఆ చేపల రాశికి విభ్రాంతి నుండి భయపడి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయా, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడ ఒకసారి. ప్రభు ఏమన్నాడు, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్నవారును విస్మయం ఉంది, ఆశ్చర్యపడ్డారు. అలాగున్న సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉంది. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, యేసు ప్రభు వ్యక్తులతో వ్యవహరించటం కొంచెం ప్రత్యేకంగా అనిపించింది ఇక్కడ. మొదట జన సమూహముతో వ్యవహరించాడు, తర్వాత పర్సనల్గా వ్యక్తిగతంగా మనుషులతో వ్యవహరించాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అంతమంది సమూహంతో మాట్లాడి సమూహం మీద దృష్టి కలిగినటువంటి ప్రభు ఒక సింగిల్ పర్సన్తో వ్యవహరించడం ఏంటి, ఒక సింగిల్ పర్సన్తో వ్యవహరించడం ఏంటి అనే దాని మీద నా దృష్టి వెళ్ళింది. ఇప్పుడు సమూహాలంటే అది ఆయన రేంజ్కి తగ్గట్టు ఆయన వ్యవహరించాడు. సమూహాలు మరి ఆయన సామాన్యుడు కాదు, అసమాన ధీరుడు, గొప్ప దేవుడు. ఆయన రేంజ్ అంటే గుంపులు గుంపులు. కానీ గుంపులను పంపి గుంపులతోనేమో కొద్ది మాటలు మాట్లాడాడు, గుంపులకు పూర్తిగా అందుబాటులో లేడు. కానీ ఇక్కడ సీమోను దోణికి కూర్చున్నాడు, అచ్చంగా సీమోను ఒక్కడితో మాట్లాడుతున్నాడు. మనకనిపించింది జన సమూహాన్ని తప్పించుకోవడానికి సీమోను దోణి ఎక్కాడేమో అనిపిస్తుంది సహజంగా మనకి. జన సమూహమును తప్పించుకోవటానికి కాదు, జన సమూహమును రక్షణలోనికి నడిపించడానికి ఒక యోధుడైన పనివాణిని సంపాదించట కొరకు ఎక్కాడు దోణి. అసలు రహస్యం అది. చూడటానికి ఆ సన్నివేశం యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరిగినట్టు ఉంటుంది, కానీ అందులో ఆంతర్యం ఉంది. ఏంటంటే అక్కడ టార్గెట్ సీమోను, జెబెదయి కుమారులు యోహాను, యాకోబు. అయితే మొదట పోయి ఎక్కింది మాత్రం సీమోను దోణి. అంటే జన సమూహము ఈజ్ ఈక్వల్ సీమోను. ఇప్పుడు రిటర్న్ రివర్స్ చెప్పుకుందాం. సీమోను ఈజ్ ఈక్వల్ ఒక పెద్ద సమూహము. ఇశ్రాయేలు సర్వ సమాజము ఈజ్ ఈక్వల్ యాజకుడు. యాజకుడు ఈజ్ ఈక్వల్ ఇశ్రాయేల్ సర్వ సమాజము. దేవుడు గొప్ప గొప్ప గుంపులతో, గొప్ప గొప్ప సమూహములతో వ్యవహరించడమే కాదు, పర్సనల్గా, వ్యక్తిగతంగా మనలో ఒక్కొక్కరితో ఆయన సాన్నిహిత్యం కలిగి ఉండటానికి, సన్నిహితంగా ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది మనం గుర్తించాలి.
మనం అనుకుంటాం, గుంపులో కూర్చుంటాం, గుంపంతా కలిసి సంఘం, మేమంతా కలిసి సంఘం, మమ్మల్ని అందరినీ చూస్తాడు దేవుడు అని సహజంగా అనుకుంటాం గుంపులో కూర్చున్నప్పుడు. కానీ ఇక్కడ నువ్వు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే, గుంపులో ఒక్కడిగా నువ్వు గుర్తించబడతావు, ఓకే, కానీ నువ్వు ఎంత గుంపులో ఉన్నా పర్సనల్గా ఆయన నీతో సన్నిహితంగా మెలగటానికి ఇష్టపడుతున్నాడు, అలానే గుర్తిస్తున్నాడు, అలానే నీ మీద దృష్టి నిలిపున్నాడు ఆయన. ఇంత గుంపులో నన్ను అంటే అంత సమూహములో వాళ్ళందరినీ ఒక పక్క చూసి దోన్లో వలలు కడుక్కుని ఒక పక్క చూశాడు చూడు. ఆయన నాకు అర్థం కాదు, అంతమంది సమూహం వచ్చినప్పుడు ఈ సీమోను కూడా రావాలిగా. అదే యేసయ్య ఆ విధంగా చేస్తున్నప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే అసలు ఆగుతామా? ఇంతమంది గుంపు ఉంటున్నారు, ఏం చెబుతున్నాడు, మనం కూడా పోదాం, మొన్న కూడా చూసాం, మా అత్తగారి జ్వరం స్వస్థపరిచాడు, ఇప్పుడు ఏం బోధిస్తున్నాడు ఈ బోధకుడని ఆ వలలో దోనె మొత్తం ఆడ పడేసి పోవాలిగా. పోవాలా లేదా? పోయాడా? ఆయన తిప్పలు ఆయని, నా తిప్పలు నాయి, ఆయనతో నాకెందుకు? కనీసం మర్యాద కోసమైనా పోవాలిగా. పోలా. ఎందుకు పోలేదో తెలుసా? నిరాశలో ఉన్నాడు. తన పని సఫలం కాలేదు, కార్యం సిద్ధించలేదు. మరి ఎట్లా? కుటుంబ పోషణ ఎట్లా? ఒక్క చేప పడలేదు, నా బతుకెట్టా, నా కుటుంబ పరిస్థితి ఏంది అనే దిగుల్లో ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి, ఇంట్లో పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉన్నోడికి ఏమి దొరకనప్పుడు నిరాశ నిస్పృహలు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అతను తన దరిద్రతకి సణుక్కుంటూ కొనుక్కుంటూ ఆ వలలు శుభ్రం చేసుకుంటున్నాడు. జాలరి జీవితం చాలా ఇబ్బందికరమైన జీవితం, శ్రమతో కూడుకున్న జీవితం, చాలా ఓర్పు సహనాలతో కూడుకున్న జీవితం. మనం అనుకుంటాం వల తీసుకొని విసిరేస్తే సముద్రంలో చేపలు పిచ్చపిచ్చగా పడతాయని. ఒకసారి చూశాను, విసుగు పుట్టింది నాకు. పాపం ఎంత పొడుగు పరుచుకుంటూ పోయాడో వల, మొత్తాన్ని మళ్ళీ తీసుకొని వస్తే 3 or 4 పడ్డాయి, చిన్నవి. ఎంతసేపు? దాదాపు దానికి ఒక అరగంట సమయం తీసుకున్నాడు. పరుచుకుంటూ పోయాడు, మళ్ళీ తీసుకుంటూ వచ్చాడు. అరగంట సమయం చూసి 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 మొత్తం తీసుకొస్తున్నాడు, ఇప్పుడు ఫుల్గా ఉంటాయి అనుకున్నా. తీరా చూస్తే 3 ఉన్నాయి, 2 or 3 ఉన్నాయి, అవి కూడా చిన్నవి, ఇంకేం లేవు. ఆ సీన్ చూసిన మా మొఖాలు నీరుగారిపోయినాయి, కానీ అతని ముఖంలో ఇంత ఫీలింగ్ లేదు. పాపం మళ్ళీ పరుచుకుంటూ పోతున్నాడు. నిజంగా ఆ ప్లేస్లో మనం ఉంటే పొరపాటును కూడా చేయం ఆ పని. మనకు వెయ్యంగానే పడాలా, తపన ఎక్కువ, ఓర్పు తక్కువ, ఆవేశం ఎక్కువ, ఆరాటం ఎక్కువ. అందుకే మనల్ని జాలర్లను చేయలే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది చాలా ఓర్పు సహనాలతో కూడుకున్న పని. అయితే సముద్రానికి వెళ్ళి చేపలు పట్టే జాలర్లకి మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తున్నాను. పాపం నిరాశ నిస్పృహల్ని జయించి ఓర్పు సహనాలతో మళ్ళా ప్రయత్నించి సాధిస్తారు. కానీ సీమోను ముఖం ఎందుకు దిగజారిపోయింది, ఎందుకు నిరాశలోకి వెళ్ళాడంటే నైట్ మొత్తం కష్టపడ్డాడు. అంటే ఓర్చుకొని ఎదురు చూసి విసిరి తెల్లార్దులు కష్టపడ్డాడు. ఈసారి పడతా. మనం కానీ ఈసారి కార్యం జరిగింది, ఈసారి దేవుడు చేస్తాడు, ఈసారి దేవుడు కార్యం చేస్తాడని విసిరి మనం కూడా ఎదురు చూసి నిరాశకు వచ్చినట్టు సీమోను అదే కండిషన్లో ఉన్నాడు. వెండి బంగారాలు లేకపోయినా కనీసం ఇంట్లో వాళ్ళకి అంత అన్నం పెట్టాలి కదా, అంత రొట్టె మొక్క ఇవ్వాలి కదా. ఈ పడితే కదా నేను తీసుకెళ్ళి అమ్మి ఆ సొమ్ము ఇచ్చేది, ఇంట్లో అన్నం జరిగేది. లేకపోతే ఎలా? పాపం రాత్రంతయు శ్రమ పడితిమి కానీ ఒక్కటి కూడా దొరకలేదయా అని నిరాశలో ఉన్నాడు. అందుకే బోధకుడు బోధిస్తుంటే ఆయిల్ అంతా అంతే చెబుతాడు, ఇక్కడ మా కడుపులు ఎండుతున్నాయి.
ఇప్పుడు ఇక్కడ కూటం జరుగుతుంటే వెనక బళ్ళ మీద వాళ్ళు సరుకు అమ్ముకున్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడ కూటం జరుగుతుంటే వెనక బళ్ళ మీద వాళ్ళు సరుకు అమ్ముతూ ఉంటారు కదా, అట్లా. ఏం చేద్దాం? బాధలో ఎవరు బాధలో వాళ్ళే, ఎవరు తిప్పలో వాళ్ళే. కాబట్టి బోధకుడు బోధకుడు పడుతున్నాడు. ఆ బోధలు విని పడేవాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు. ఊడు బాధ వాడిది, నా బాధ నాది. ఒక నిరాశ నిస్పృహలో ఉన్నాడు. ఈయన పోయి వాళ్ళందరినీ పంపించడానికి ముందు నేరుగా పోయి ఆ నిరాశ ఊబిలో దిగినోడి ధోనికి కూర్చున్నాడు. ఇక ఆ జన సమూహంతో మాట్లాడాలని పంపేసిన తర్వాత వ్యక్తిగతంగా ఇతనితో కాన్వర్జేషన్ కలుపుతున్నాడు ప్రభు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆదివారం పూట వచ్చి ఆ కాసేపు సన్నిధిలో కూర్చొని వెళ్ళిపోయే ఒక గుంపు సంబంధిగా మాత్రమే దేవుడు నిన్ను ఇష్టపడట్లేదు. ఆయన పర్సనల్గా, వ్యక్తిగతంగా నీతో సన్నిహితంగా మెలగాలని, సాంగత్యం చేయాలని, సహవసించాలని ఆయన కోరుతున్నాడు అనేది కొంచెం గుర్తుపట్టండి. ఇక్కడ ఆయన వయోతారతమ్యాన్ని చూడలా. బాలుడైన సమూయేలుతో వ్యవహరించాడు, బాలుడైన ఇర్మియాతో వ్యవహరించాడు, బాలుడైన దావీదుతో వ్యవహరించాడు, అలాగే పండు వృద్ధులైనటువంటి మోషేతో వ్యవహరించాడు, అబ్రహాముతో వ్యవహరించాడు, హనోకుతో వ్యవహరించాడు. వీళ్ళంతా 60 దాటినోళ్ళు. మోషే 80, అబ్రహాము 75, హనోకు 65. ఇదంతా 60 దాటిన సరుకు, అంటే పింఛన్ తీసుకునే ఏజ్ అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పింఛన్ బ్యాచ్ని దృష్టిలో పెట్టుకుంటాడు. ఇంకేముందిలే, ఊరు పొమ్మంటుంది, కార్డు రమ్మంటుంది, నేను దేనికి పనికి వస్తాను, ఏటికి ఎద్దునా అని ఏదో వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, లేదు, నువ్వు 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, లేకపోతే 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 70 నిండి లైఫ్ అయిపోయింది, టైం అయిపోయింది అన్న వృద్ధాప్యంలోకి నువ్వు వచ్చినా, నీకు పుట్టిన వాళ్ళకి, నీకంటే చిన్నవాళ్ళకి నువ్వు పెద్దగా, నాకు ఎల్లప్పుడూ నువ్వు చిన్న బిడ్డవే, నాకెల్లప్పుడూ నువ్వు పసిబిడ్డవే, ఇంకా చెప్పాలంటే నాకు ఎల్లప్పుడూ నీవు చంటి బిడ్డవే. ఎందుకంటే వయసు పోల్చుకుందాం, నా ఏజ్ ఎప్పుడు ఎంతో, నీ ఏజ్ ఎంతో చూద్దాం. అంటే ఆయన వయసుకి అసలు ఆయన దినములకు, సంవత్సరములకు లెక్క ఉందా? ఆయన సంవత్సరములకు పరిమితి కలదా మన సంవత్సరాలకి? అందుకే అన్నాడు, ఉదిమి వచ్చు వరకు ఎత్తుకొని చంక పెట్టుకొని కాపాడును యేసయ్య. దేవునికి మహిమ. ఇక్కడ అవుట్పుట్ సౌండ్ సిస్టమ్ అద్భుతంగా ఉంది. ఆన్లైన్లో విన్నాను సాంగ్ ఏదో ఒకటి, అక్కడ బ్యాలెన్స్ మిస్ అయింది, అది చూసుకోండి. ఆన్లైన్ది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకో. అంటే ప్యాడ్ కానీ, లేకపోతే తబలాలు కానీ, కీబోర్డు కానీ, వాయిస్ ఎలా ఉంది, వాయిస్కి వేయాల్సిన ఈక్వలేషన్ చూసుకో. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. అంటే ఎప్పుడన్నా ఒక పాట పెట్టుకొని వింటుంటాను నేను, అది కూడా బ్యాలెన్స్. ఇక్కడ ఓకే, అవుట్పుట్ ఓకే, ఇక్కడంతా ఓకే, దేవుని కృప. అదొకటి చూసుకోండి, ఇంకా బాగుంటుంది. ఎక్కడొచ్చాగా? వినపడలా? పాప చాలా కష్టపడి చెప్పారు కానీ ఏం వినపడలా. వయస్సుతో నిమిత్తము లేదో, ముసలి వాళ్ళు లేకపోతే చిన్న బిడ్డలు అనేది లేదు. ఇర్మియాతో పర్సనల్గానే కనెక్ట్ అయ్యాడు, దావీదుతో పర్సనల్గానే కనెక్ట్ అయ్యాడు, సమూయేలుతో పర్సనల్గా కనెక్ట్ అయ్యాడు, యోసేపుతో పర్సనల్గా కనెక్ట్ అయ్యాడు. వీళ్ళందరితో వ్యక్తిగతంగా ఆయన సమీపమయ్యాడు. మరి ఇర్మియా అయితే, అయ్యా నేను బాలుడను అంటాడు. ఈయనంటాడు, నేను బాలుడనని నీవు అనవద్దు, తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని, తల్లి గర్భమందే నేను నిన్ను
ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అన్నాడు ఆయన. ఇప్పుడు మీకేం అర్థం అవ్వాలంటే, ఆదివారం పూట వచ్చి కాసేపు కూర్చొని గుంపులో వ్యక్తిగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు అనేది నీకు స్పష్టంగా అర్థం కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే ఆయన సీమోనుకి, ఇర్మియాకి, యోసేపుకి, దావీదుకి, సమూయేలుకి మాత్రమే దేవుడు కాదు, ఆయన నీకును నాకును దేవుడు. మన దరిద్రం చెప్పనా? మన దరిద్రం కూడా చెప్తా. మన దగ్గర ఓ దరిద్రం ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. ఆయన మన వెంటబడి మనకు సమీపంగా వచ్చి మనతో సహవసించడానికి, మనతో సన్నిహితంగా వ్యవహరించడానికి ఆయన ఆరాటపడుతుంటే మన దరిద్రం చెప్పనా? వెంటబడుతున్న ఆయన్ని వదిలిపెట్టి ఆడాడే దరిద్రాలన్నిటికీ దగ్గర అవ్వాలని మనం కాచుకుంటాం. ఇది మన దరిద్రం అన్నమాట. అర్థమైంది నేను చెప్పింది? ఆయన మనతో సన్నిహితంగా వ్యవహరించాలని, ఆయన మన సాంగత్యం కోరి మన ధోనిలో కూర్చోవాలని ఆయన ఎదురు చూస్తుంటే, మనం లోకుల ధోనిలో చోటు కోసం మనం దేవులాడుతుంటాం అన్నమాట. ఇది దరిద్రమా కాదా? ఏం ఒరిగిద్ది, ఏం మిగిలిద్ది చెప్పండి? ఆయన మనతో, మనం ఆయనతో వ్యవహరిస్తే ఆ బ్రతుకు ధన్యత, ఆ జీవితం పండుతుంది. మనకంటే దరిద్రుల సహవాసంలో మనం ఉన్నప్పుడు మన బ్రతుకు ఎండిపోద్ది. కానీ ఏం చేద్దాం, మన సైకాలజీ మరి అదే. అంత పనికిమాల వ్యవహారం కదా. కానీ ఈరోజు అలా జరగకూడదు. మీ అందరూ గ్రహించాలి, చిన్న పెద్ద, స్త్రీ పురుష భేదం లేకుండా, యువతి యువకులు అన్నది లేకుండా అందరూ ఈ విషయాన్ని గుర్తుపట్టాలి, పట్టించుకోవాలి, తీవ్రంగా తీసుకోవాలి.